వెల్కమ్ బ్యాక్. 3 ఏళ్ల తర్వాత కందుల జాహ్నవి మరణానికి పరిహారం ప్రకటించింది అమెరికాలోని సియాటిల్ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన జాహ్నవి యాక్సిడెంట్ కేసు ప్రమాదానికి కారణమైన పోలీసు ఆ క్షణంలో వ్యవహరించిన తీరు మరింత ఆగ్రహవేశాలు కలిగించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే తమ కుమార్తె మరణానికి న్యాయం చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు 3 ఏళ్లుగా లీగల్ ఫైట్ చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సియాటిల్ ప్రభుత్వం జాహ్నవి కుటుంబానికి $29 మిలియన్ చెల్లించేందుకు అంగీకరించింది. ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తున్నా అసలు జాహ్నవి తల్లిదండ్రులు డిమాండ్ చేసిన $119 మిలియన్ దాదాపు 4వ వంతు మాత్రమే. అయినా కూడా అమెరికాలోని చట్టాల అమలు తీరుకి ఇది నిదర్శనం కాగా మన దగ్గర మాత్రం యాక్సిడెంట్లు చేసి కేవలం సాక్ష్యాలు లేవనే సాకుతో వెంటనే బెయిల్స్పై విడుదలైపోతున్నారు. కందుల జాహ్నవి మరణానికి 3 ఏళ్ల తర్వాత పరిహారం. దిగి వచ్చిన సియాటిల్ ప్రభుత్వం. మరి మన దగ్గర ఇలాంటి తీర్పులు వస్తాయా? $110 మిలియన్ నష్టపరిహారం కోరితే సియాటిల్ ఒప్పుకుంది $29 మిలియన్ పరిహారానికి. మన దేశంలో పోష్కీ కార్లతో ప్రాణాలు పోతున్నా పట్టించుకొని ప్రభుత్వాలు. అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఏపీ విద్యార్థిని కందుల జాహ్నవి యాక్సిడెంట్ కేసులో కాస్త ఊరట దక్కింది. $29 మిలియన్ అంటే దాదాపు 262 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సియాటిల్ గవర్నమెంట్ దిగి వచ్చింది. నిజానికి ఈ కేసులో పూర్తిగా పోలీసుల తప్పుతో పాటు వాళ్ల అంతులేని దురహంకారం కూడా ఉంది. యాక్సిడెంట్ చేసిన కెవిన్ డవే అనే ఓ పోలీసోడు ఆ సమయంలో చేసిన కామెంట్లు తీవ్రమైన సంచలనం కలిగించాయి. ఇదంతా కూడా అతని బాడీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో జాహ్నవి కుటుంబ సభ్యులు కేసుని వదలకుండా పోరాటం చేశారు. అమెరికన్ గవర్నమెంట్ $119 మిలియన్ ఎక్స్గ్రేషియా కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇది ఇక్కడ లీగల్ యాక్ట్ ప్రకారం వర్తించనుండగా ప్రమాదం జరిగిన తర్వాత కెవిన్ డవే వ్యవహరించిన తీరు కూడా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. మన దేశం సహా అనేక దేశాలు తమ నిరసన తెలిపాయి. సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ కెవిన్ డవేను సస్పెండ్ చేసింది. అసలు 40 కిలోమీటర్ల వేగం మాత్రమే అనుమతించిన దారిలో ఏకంగా 120 కిలోమీటర్ల స్పీడ్తో ఈ పోలీస్ అధికారి వాహనం నడపడమే జాహ్నవి మరణానికి కారణమని దర్యాప్తు కూడా తేల్చింది. ఇలా అన్ని రకాలుగా సియాటిల్ పోలీసుల తప్పు, దురహంకారం బయటపడినందుకే ఈ నష్టపరిహారం చెల్లించడానికి సియాటిల్ ముందుకు వచ్చింది. కందుల జాహ్నవి యాక్సిడెంట్ కేసు సెటిల్ కావడంపై స్థానిక అటార్నీ జనరల్ కూడా స్పందించారు. కనీసం ఈ పరిహారం జాహ్నవి కుటుంబానికి కాస్తైనా ఉపశమనమిస్తుందని ఆశిస్తున్నట్లు అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఇది అమెరికాలో చట్టాల పనితీరుకు నిదర్శనం. ల్యాప్సెస్ ఎక్కడైనా జరగొచ్చు, కనీసం 3 ఏళ్ల తర్వాతైనా ఇక్కడ ఇలాంటి తీర్పు ఒకటి వచ్చింది. కానీ మన దేశంలోని ప్రమాదాల సంగతి చూస్తే అసలు బాధితులనే దోషులుగా ప్రశ్నించేలా వ్యవస్థలు పనిచేస్తున్నాయంటారు. ఉదాహరణకు కాన్పూర్లో జరిగిన ఓ యాక్సిడెంట్ నే చూస్తే లాంబోర్గినీ కారు ఒకటి ర్యాష్ డ్రైవింగ్ తో 3 తీవ్ర గాయాల పాలు చేసింది. ఇందులో డ్రైవ్ చేస్తున్న శివం మిశ్రా అనే వ్యక్తిని తప్పించేందుకు అతని తండ్రి ప్రయత్నిస్తే పోలీసులు కూడా దాదాపు అందుకు సహకరించారు. ఏకంగా ఓ డూప్లికేట్ మనిషిని శివం మిశ్రా తండ్రి మోహన్గా పరిచయం చేసుకుని కోర్టులో తప్పుడు సాక్ష్యమిచ్చాడు. తాను డ్రైవ్ చేస్తుంటే శివం మిశ్రా పక్కన కూర్చున్నట్లు, శివం మిశ్రాకి మూర్ఛ రాగా తాను కారుపై అదుపు తప్పినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ డూప్లికేట్ ను కూడా శివం మిశ్రా అసలు తండ్రి కేకే మిశ్రా కిరాయికి తెచ్చినట్లు తెలిసింది. అయితే కోర్టు ఈ డూప్లికేట్ మోహన్ సరెండర్ కావడాన్ని అనుమతించకపోవడంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు చేయాల్సి వచ్చింది. ఇదొకటే కాదు, ముంబైలోనూ ఇదే తరహా సంఘటనలు గత ఏడాదిలో 6 డజను జరిగాయి. యాక్సిడెంట్లు చేయడం, తప్పించుకునేందుకు ట్రై చేయడం పరిపాటిగా మారింది. అసలు ఇక ప్రకటించే నష్టపరిహారం చేతికి వచ్చేసరికి ఏళ్లకేళ్లు పడుతుంది అంటారు. లీగల్ ఇష్యూస్, అడ్డంకుల సాకుతో అసలు నష్టపరిహారం అందని కేసులు కూడా చాలానే ఉన్నాయి. అందుకే విదేశాల తరహా స్వతంత్ర విచారణ వ్యవస్థలతో పాటు చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.